ఇకపై మీకు ఇష్టమైన ఫేవరెట్ సీరియల్స్ యొక్క ఫుల్ ఎపిసోడ్స్ యూట్యూబ్లో అందుబాటులో ఉండవు. కేవలం సన్నెక్స్లో మాత్రమే ఫ్రీగా చూడొచ్చు. మల్లిక, నీ నోరు ఊరుకోదా? తోడబుట్టిన వాళ్ళం మేమున్నాం. వాణ్ణి విడిపించుకొని తీసుకొస్తాం. అంత వడ్డీనా? కడుపు మండిపోతుందన్నా. రాణి సవ్వేషన్న రాణి చెప్తా. ఈ సంపంగి ఏం చెప్పినా గంగిరెద్దులా తలూపుతున్నాడు. ఎంత ఎదిగినా చిన్నపిల్లలా చేస్తున్నాడు. పాపం వాడెక్కడున్నాడు? ఎంత కష్టపడుతున్నాడు? కాశీలో ఉన్న తాత, నువ్వే ఒక దారి చూపించాలి. అన్నయ్య, అంత వడ్డీ కట్టడం అన్యాయం. ఎంతైనా సరే డబ్బు కడుతున్నాం. వాణ్ణి విడిపించుకు తీసుకొస్తున్నాం, అంతే. అవసరం లేదు. ఒక నెల అక్కడే వాళ్ల దగ్గరే ఉండి పని చేయనివ్వండి. అప్పుడైనా బుద్ధొస్తుందేమో చూద్దాం. అవును బావా, అలాగైనా బుద్ధొస్తుంది. కష్టం విలువ తెలిస్తే సంపంగి ఆడించిందల్లా ఆడ్డం మానేస్తారు మరిది గారు. మీరెవరూ నా భర్త గురించి దిగులు పడాల్సిన అవసరం లేదు. నేనే చూసుకుంటాను. నా భర్తని ఎలా తీసుకురావాలో నాకు తెలుసు. అన్నా చూడన్నా, ఇంత జరిగినా కొంచెమైనా నీ పొగరు తగ్గదా? పోన్లే ఎప్పటికప్పుడు ఊరుకుంటుంటే చాలా అతి చేస్తుంది. అలా వదిలే బట్టే రెచ్చిపోతుంది. అప్పులు చేసిన చాలా ఇంకెక్కువ మాట్లాడుతున్నావా? మల్లిక, చెప్తున్నా వినవా? రేయ్, పదండ్రా వెళ్దాం, ఆలస్యం చేయకుండా. సంపంగి, సంపంగేది తెలీదన్నయ్య. ఇక్కడే ఉందిగా. ఎప్పుడు వెళ్ళిపోయింది, ఎక్కడికి వెళ్ళింది? రా. నమస్కారం అండి. నమస్కారం. కూర్చోండి. చెప్పండి. ఈ నెక్లెస్ తీసుకొని డబ్బులివ్వండి. ఎక్కడ దొంగతనం చేసావు? హలో, ఫేస్ చూసి మాట్లాడండి. నీ మొహం చూసి అడుగుతున్నానమ్మా, ఎక్కడ దొంగతనం చేసావు? మర్యాదగా మాట్లాడండి. నేను డబ్బిచ్చి కొన్నది ఇది. కొంటారా లేదా? నన్ను జైలుకు పంపించే ఆలోచన మానుకో తల్లి. జైల్లో చెప్పకూడదు ఉండడం నా వల్ల కాదు. దయచేసి తమరు దయచేయండి. నా భర్తని ఎత్తుకుపోయారు. ఇది అమ్మి వాళ్ళకి డబ్బిచ్చి నా భర్తని విడిపించుకోవాలి. దయచేసి తీసుకోండి ప్లీజ్. ఓహో, దొంగతనం చేసింది మీరు కాదా? మీ భర్త దొరికిపోయాడా? నేను మీకు చాలా మర్యాద ఇచ్చి మాట్లాడుతుంటే ఏంటి మీరు? అమ్మా తల్లి, నువ్వు వద్దు, నీ నెక్లెస్ వద్దు. నన్ను వదిలే తల్లి, వెళ్ళు. నా మాట నమ్మండి ప్లీజ్. అప్పు చేసి ఈ నెక్లెస్ కొన్నాను. బాకీ తీర్చలేకపోయాం. అందుకని నా భర్త సవ్వేష్ సింహని వాళ్ళు ఎత్తుకుపోయారు. ఓహో, పాపం నీ భర్తను అలా ఇరికించావా? నా హస్బెండ్ నా ప్రాణం. దయచేసి ఇది తీసుకొని డబ్బులివ్వండి ప్లీజ్. నీ మొహం చూసి కాకపోయినా పాపం అమాయకుడని నీ భర్తను చూసి తీసుకుంటాను. ఇవ్వమ్మా. $30,000 వస్తుందమ్మా. ఇమ్మంటారా? నేను మీ కళ్ళకి మరీ అంత అమాయకురాల్లా కనిపిస్తున్నానా? అంతే వస్తుందమ్మా. కావాలా వద్దా? 1,50,000 కొన్నా ఇది. అదంతా నాకు అనవసరమమ్మా. నేను ఇచ్చేది ఇంతే. కావాలా వద్దా? ఇది అన్యాయం అండి. కావాలా వద్దా? కనీసం 1,00,000 అయినా. కావాలా వద్దా? ప్లీజ్ సార్. సరే, ఇంతగా అడుగుతున్నావు కాబట్టి 40,000. అంతకు మించి ₹1 కూడా రాదు. కావాలా వద్దా? ఇదయ్యే బేరం కాదు గానీ నువ్వు వెళ్ళమ్మా. అది కాదండి, 1,00,000 కుదరదమ్మా. చెప్తే అర్థం కాదా? ఇవ్వరా సన్నాసి? ఏంటి? అబ్బాయి, ఏం లేదు, ఇవ్వండి అన్నాను. ఇది పద్ధతి. నీలాంటి వాళ్ళు బాగుపడరు, పురుగులు పడి చేస్తారు.
అది నువ్వు చెప్పకూడదమ్మా, వెళ్ళు. ఇదేంటండి ఇలా జరిగింది? అక్కడ ఉన్నది మన సంపంగి కదా, ఇలాగాక ఇంకెలా జరుగుతుంది? అయినా అప్పు చేసి మరీ నెక్లెస్ కొనుక్కోవడం ఏంటండి? అడిగితే మనం కొనిస్తాం కదా. అది కోమల వాళ్ళ ముందు గొప్పలు చెప్పుకోవడానికి గోల్డ్ కొంది. మన దగ్గర అడిగితే పరువు పోతుందని అప్పు చేసుకుంది. అయినా ఇదేంటండి, సంపంగలా చేస్తుంటే సవ్యేశలుడు గారు చూస్తూ ఎలా ఊరుకున్నారు? 2 పీకాల్సింది. అలా చేస్తే అతను సవ్యేష్ ఎందుకు అవుతాడు? సవ్యేష్ అంటే సగం ఆంగ్లం సగం తెలుగైనట్టు, సగం అమాయకత్వం సగం వెర్రితనం. ఆ అమాయకత్వాన్ని అడ్డం పెట్టుకునే గారడీ చేసి అతన్ని ఆడిస్తుంది. ఇప్పుడు వాళ్ళకి 2,10,000 కట్టాలంటండి. ఏం చేద్దాం? అంత కట్టాలి? అవునండి, రోజుకి 2,000 రూపాయలు వడ్డీ. ఈ పాపాత్మురాలకి డబ్బు విలువ ఎప్పుడు తెలుస్తుందో ఏమో. జరిగింది ఏదో జరిగిపోయింది, జరగవలసిన దాని గురించి ఆలోచించండి. పాపం ఇప్పటికిప్పుడు అంత డబ్బంటే ధర్మేష్ మాత్రం ఎక్కడి నుంచి అడ్జస్ట్ చేస్తాడు? పోనీ ఆ డబ్బేదో మనమే ఇద్దాం. అవునండి, మన కూతురు చేసిన తప్పుకి భారం వాళ్ళ మీద మోపటం తప్పేనండి. సరే పద. ఏమండి, ఇదిగోండి ఒకసారి లెక్క చూడండి. ఇది పట్టుకో. ఏంటి భార్యాభర్తలిద్దరూ తీరిగ్గా డబ్బు లెక్క పెడుతున్నారు? ఎవరిచ్చారేంటి? సంపం గురించి చెప్తే కంగారు పడుతుంది, ఏం చెప్తాం? ఏదో ఒకటి చెప్పి కవర్ చేయాలి. సవ్యేష్ విషయం కోమలికి తెలియకూడదు. మీరే ఏదో ఒకటి చెప్పి కోమల్ని మేనేజ్ చేయండి. నేను అడిగిన దానికి సమాధానం చెప్పకుండా ఈ కుసకుసలేంటి? అసలు విషయం తెలిస్తే నువ్వు రొసరొసలు ఆడుతావు. ఏం లేదమ్మా, ఏదో ఒకటి చెప్పండి. చెప్పడానికి ఐడియా తడితేగా. మళ్ళీ కుసకుసలేంటి? ఈ విషయం చెప్పడానికి ఎందుకండి తడబడతారు? అది మీ నాన్నగారి ఫ్రెండ్ కూతురు పెళ్ళంట. సమయానికి డబ్బు అందలేదని బాధపడుతున్నారు. ఇచ్చి రావడానికి వెళుతున్నాం. మీరేమో ఇక్కడ పుణ్యం చేస్తూ ఉండండి, అక్కడ మీ రెండో కూతురు పాపాలు చేస్తూ ఉంటుంది. ఏం చేస్తామమ్మా, పిల్లలు చేసిన తప్పుల్ని పెద్దవాళ్ళగా మేము సరిదిద్దాలిగా, అది మా బాధ్యత. ఒక క్షణం ఉండండి, నేను కూడా వస్తాను. నువ్వెందుకులేమ్మా? అవునమ్మా, బయట బాగా ఎండగా ఉంది, నువ్వు ఇంట్లోనే ఉండు. ఎందుకింత కంగారు పడుతున్నారు? నాకు బోర్ కొడుతుంది నాన్న. ఏమీ లేదమ్మా, ఈ డబ్బు ఇచ్చేశాక మీ అమ్మకి చిన్న మీటింగ్ ఉంది. అంతసేపు నువ్వు ఒక్కదాని ఎక్కడ కూర్చుంటావు చెప్పు? అందుకని నువ్వు ఇంట్లోనే ఉండు. సరే, మీరు వెళ్ళిరండి. రోజువారీ వడ్డీకి అప్పు చేసి నెక్లెస్ కొంటుందా? ఛా! తప్పు మందగాదు రోజా. ఇదిగో ఉన్నారే, మంచికి మారు పేరు మేమే అని చెప్పుకునే ఈ పిల్లివారు, వీళ్ళది తప్పు. మేమేం తప్పు చేస్తాం బాబాయ్ గారు? సంపంగి ఏ ఒక్కటైనా మాతో చెప్పి చేస్తుందా? మా అనుమతి తీసుకోదు, అభిప్రాయము తీసుకోదు. అలాంటి పరిస్థితుల్లో మేం మాత్రం ఏం చేయగలం చెప్పండి మావయ్య.